ఎవరైనా ఏదైనా చెప్పిపోతే అవలాను అరా తిక్కలోను అరవై నాకు తెలియదు అరవై నాకంటే ఎక్కువ అని తెలుసు రబై నేను పుట్టిన కాంచి అన్ని చూస్తున్నారు రబై అని చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో చూసినాం ప్రెస్ మీట్లలోనే. మీ ఆరోగెన్సీ వల్లనే ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల పాలైంది తెలంగాణ. ఇవాళ గతంలో మీ హయాంలో జగన్ రెడ్డి గారు 2019లో జూన్ నెల 28న ఆగస్టు నెల సెప్టెంబర్ నెల ఇట్లా 4 మార్లు మీరు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తోటి సంప్రదింపులు చేసింది వాస్తవమా కాదా అని చెప్పాలి. మరి మీరు 4 సార్లు జగన్ రెడ్డి తోటి సంప్రదించి మళ్ళీ ఆగస్టులో చిత్తూరు జిల్లాలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రోజా గారి ఇంటికి వెళ్ళి కూడా మీరు వాళ్ళ ఇంట్లో చేపల పులుసు తిని రత్నాల రాయలసీమ చేస్తా మనకు బేసిసాలే వద్దు బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇట్లా కిందికెళ్ళి తీసుకొచ్చి ఇట్లా కనెక్ట్ చేసుకొని మనం మీరు వాడుకొని మేము వాడుకొని రాయలసీమ దాకా తీసుకొస్తా అన్నది ఎవరు అనేది అలా చెప్పాలి. ఇవాళ మీరు తెలంగాణ ప్రజల ముందు రేవంత్ రెడ్డి గారు బంకచర్లకు ఓకే అని చెప్పినట్టేనా అని అడుగుతున్నావు. బంకచర్ల ఈరోజు వాళ్ళంతా ధైర్యంగా పోయి చంద్రబాబు నాయుడు నెగోషియేట్ చేస్తున్నట్టే మళ్ళా నేను చెప్తున్నా హరీష్ రావు గారు మీరు 2016 అపెక్స్ మీటింగ్లో మాట్లాడిన మాటలు మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా ఉన్నాయి. మీ వైఖరి వల్లనే మీరు ఆ రోజు 3000 టీఎంసీ నీరు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఎవరికి అందుబాటులోకి వస్తలేవు ఆ జలాలు అని చెప్పడం వల్లనే ఈరోజు ఈ బంకచర్లకు పోలవరం బంకచర్ల కనెక్షన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు మొత్తం మన రాయలసీమ దాకా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేయడానికి ఆజ్యం పోసిందే మీరు. మీకు ఏ రోజన్నా చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాలను ఆ రోజు దోసుకొని పోతుంటే కాపాడేటోళ్ళు. మీరు కృష్ణా జలాలు కాపాడే ప్రయత్నం చేయలే. క్లియర్గా కృష్ణా జలాల మీద దోపిడీ జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుర్రు మీరు. కృష్ణా బోర్డ్ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేసినప్పుడు మరి మనం ఎక్కడున్నాము? మీరు వాస్తవంగా 1500 క్యూసెక్స్ లైనింగ్ కాలువను నిర్మించాల్సిందే ఉంటుంది. దేని ప్రకారం? ఇంటర్ స్టేట్ ఒప్పందం ప్రకారం. మనం 60,150 క్యూసెక్ల నీటిని తరలించే పనులు చేపట్టినా కృష్ణా జలాల మీద మరి అప్పుడు కేసీఆర్ గారు మీ ప్రభుత్వమే కదా ఉంది చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకు. మన హయాంలోనే కృష్ణా జలాలను అన్నింటినీ తరలించుకొని తీసుకుపోయినటువంటి పరిస్థితి వచ్చిందని. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు గోదావరిలో ఈరోజు బంకచర్ల కానీ అటు కృష్ణా నది మీద జరిగినటువంటి దోపిడికి కానీ నీళ్లు అనే నినాదాన్ని పట్టుకొని మీరు రాజకీయాలు చేసే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తున్నారు కదా. వాస్తవంగా దాని మీద మీకు చిత్తశుద్ధే లేదు. దాని మీద మీకు చిత్తశుద్ధే ఉంటే మీరిచ్చినటువంటి వాగ్దానమే ఈరోజు వాళ్ళు నెరవేరుస్తున్నారు అనేది మీకు తెలియాలి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిన్న మళ్ళీ మంత్రిని కలవడం జరిగింది. కలిసి రిక్వెస్ట్ చేసిర్రు ఫర్దర్ డిస్కషన్స్ వాస్తవాలు తెలుసుకున్నాకనే అపెక్స్ మీటింగ్ పెట్టినాకనే 2 రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్నాకనే గోదావరి రివర్ బోర్డు సంబంధించినటువంటి అధికారులందరూ కూర్చొని చర్చ చేసినాకనే బంకచర్ల ప్రాజెక్టు గురించి మీరు ఆలోచించాలి. అంతకుముందు మీరు డిపిఆర్ అప్రూవల్ కానీ డిపిఆర్ గురించి చర్చ కూడా చేయొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ చిత్తశుద్ధి ఏం కావాలి? కేవలం మీరు రాజకీయాలు చేయడానికే రేవంత్ రెడ్డి గారిని దుమ్మెత్తి పోయడానికే హరీష్ రావు గారు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. మీకు 10 ఏళ్ళ అధికారం ఇచ్చిర్రు.
మరి 10 ఏళ్లలో మనం ఏ రోజు కూడా మీరు అడుగుతున్నటువంటి టీఎంసీలు ఎందుకు సాధించుకోలేకపోయారు? మీరు టీఎంసీలు మీరు ఈరోజు ఏమంటారు, అన్ని అప్రూవల్ అయిపోయినాయి. అప్రూవల్ అయిన టీఎంసీలను ఈరోజు వాడకంలో ఎందుకు లేవు అంటే మనం కట్టిన ప్రాజెక్టులు నిలకడగా లేవు కాబట్టి. ఇలా గోదావరి మీద మీరు కట్టిన ప్రాజెక్టులు అధికారుల మాటలు విని బేసిక్ కామన్ సెన్స్ వాడి ఉండి కట్టి ఉంటే ఇవాళ 900 చిల్లర ఏదైతే మనకు టీఎంసీల నీళ్లు ఉన్నాయో ఈరోజు అందుబాటులోకి వచ్చేటి. మీరు బేసిక్గా సరి అయినటువంటి సాంకేతిక నిపుణులతోటి మీరు అడ్వైస్ తీసుకోకపోవడం వల్లనే ఈరోజు మనం గోదావరి జలాలను వాడుకోలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చి మీరు మీ అయ్య జాగిరా అని అడుగుతున్నాం మమ్మల్ని. నదీ జలాలు మా ఎవ్వరు అయ్యే జాగిరి కాదు, మీ మామ జాగిరి కాదు, మా అయ్య జాగిరి కాదు. మనకు ప్రజాపాలన చేయాలన్న పట్టుదల ఉంటే అది మన జాగీర్ అయ్యేటట్టుగా మనం పాలించాలి, జాగీర్ అయ్యేటట్టుగా మనం చర్చలు జరపాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారైనా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడాలి. కేవలం మాటలకి 500 టీఎంసీలు 600 టీఎంసీలు 700 టీఎంసీలు అనగా మీ 10 సంవత్సరాల హయాంలో కృష్ణా నది మీద మీరు పాలమూరు రంగారెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ మనకు 299 టీఎంసీలు బ్రహ్మాండంగా వాడుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ఈరోజు వరకు కూడా ప్రతిసారి 299 టీఎంసీలు కూడా మీరు అక్కడ ఖర్చు పెట్టక కేవలం 5-10 వేల కోట్లు ఖర్చు పెట్టుంటే కృష్ణా జలాల మీద ఈరోజు మిగతా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేటి. అక్కడ కమిషన్లు రావు, అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రాజెక్టులు చేపట్టిందని చెప్పే మీరు ఈరోజు గోదావరి మీద ఉన్నటువంటి మేమున్నప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర 30-35 వేల కోట్లకు గ్రావిటీ ద్వారా మేము ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటే మీరు వచ్చి లిఫ్ట్లు పెట్టి అన్ని పెట్టి మీరు కమిషన్ల కోసమే చేసి పోనీ చేసిన వాళ్ళు చేసి ఈరోజు అది కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి హరీష్ రావు గారు మనకు మాటలు వచ్చు కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని దూషించడం బంద్ చేసి మేము బీజేపీ వాళ్ళం అందరం కూడా, ఎందుకంటే ఆల్రెడీ మీటింగ్ పెట్టినాం, ఆ మీటింగ్లో మీరు అన్నట్టు మీ రాజ్యసభ సభ్యులు మీరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ఒక 10 పేజీలు తీసుకొచ్చి చదివిండి అక్కడ.